హాయ్ అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు అయితే మా పెళ్లి రోజు 11వ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. 12 సంవత్సరాలకు అడుగు పెట్టినాం ఈరోజు. సో ఎట్లా గడిచిపోయినాయో ఏమో అర్థమైతే లేదు. 11 సంవత్సరాలు మా కిట్టుగాడు, మా అమ్ములు, మా పాప చూసారు కదా. ఇది మా పెళ్లి రోజు. అయితే మేము ఈరోజు వేరే కాడ సెలబ్రేషన్ చేసుకుందాం అని అనుకున్నాం ఒక ప్లేస్లో. కాకపోతే ఈరోజు మా కుల సంఘంలో పోచమ్మలకి వేస్తున్నారు, అట్లనే మహాలక్ష్మమ్మ బోనాలు కూడా ఈరోజే తీస్తున్నారు. అందుకోసం అని చెప్పి వేరే కాడికి అక్కడ సెలబ్రేషన్ చేసుకుందామంటే వీలు కాలేదు. ఒక మంచి ప్లేస్లా అది మీకు చూపిస్తా నేను. నెక్స్ట్ ఒక 1 మంత్లో మా అమ్మ బర్త్డే అప్పుడు చూపిస్తా ఖచ్చితంగా. సో ఈరోజు అయితే మా పెళ్లి రోజు, మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలా. ఎందుకంటే ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. యూట్యూబ్లో అయితే 8,30,30,000 మంది, ఫేస్బుక్లో ఒక 3 లక్షల మంది, ఇన్స్టాలో ఒక 2 లక్షలు, మోజులో ఒక 8 లక్షల మంది, దాదాపు ఒక 20 లక్షల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మా వీడియోలు మీ అందరికి నచ్చుతున్నాయి. సో మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం. ఈరోజైతే మా పెళ్లి రోజు బ్లాగ్ అయితే మేము స్టార్ట్ చేసినాం కదా. ఈరోజు మేము గుడికి వేస్తాం, ఇప్పుడు శివాలయం కాడికి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బోనం పూర్ణ రెడీ చేస్తుంది. తర్వాత మిగతా మళ్ళీ కేక్ కట్ చేయడం, సాయంత్రం అవన్నీ ఉంటాయి. సో చూద్దాం. ఫస్ట్ అయితే మనం గుడికి వెళ్దాం. పూర్ణ ఏం మాట్లాడా? నువ్వు మాట్లాడుతున్నావు. సో వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఇక్కడే శివాలయం చూడండి. కిట్టు మొక్కు. ఇప్పుడైతే మనం రైకాల్ శివాలయం గుడికి వచ్చినాం. ఇక్కడ దేవుని దర్శనం అయితే చేసుకున్నాం. మాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడికి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్ణ మహాలక్ష్మమ్మకు బోనం వండుతుంది. అక్కడ నుంచి బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వెళ్దామా మరి? వెళ్దాం ఇంటికి. లెట్స్ గో. ఎందుకు మళ్ళీ? మేమైతే ఇప్పుడే గుడి నుంచి వచ్చినాం. బోనానికి అయితే బియ్యం ఏరుతున్నాం. మాకు ఏదైనా పండగ వచ్చిందంటే, అంటే పెళ్లి రోజు కానీ, బర్త్డే కానీ, పిల్లల పుట్టినరోజులు కానీ వచ్చినప్పుడు ఏదో ఒక పండగ అదే రోజు ఉంటుంది అన్నట్టు. అసలు వీడియో తీయరాకుండా ఏదో ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. అయ్యేసరికి మాకు వీడియో వీలు కాదు. ఈసారి అయితే ఎట్లనైనా చేసి తీయాలని చెప్పి తీస్తున్నాం వీడియో. ప్రతి పెళ్లి రోజు అప్పుడల్లా ఏదో ఒక పండగ లేకపోతే ఏదో ఒకటి వచ్చి ఆగిపోవడమే. ఈసారి అయితే కంపల్సరీ వీడియో అంటే ఒకసారి నువ్వు లేనప్పుడు నేను కేక్ కోసిన దుబాయ్లో ఉన్నప్పుడు. మరదలుని తమ్ముడు వచ్చింది కదా, అప్పుడు చేసినాం. కానీ 11 సంవత్సరాలు ఒకటేసారి కేక్ కోసినాం. ఇవాళ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, వీడియో తీయాలని చెప్పి తీద్దాం అనుకుంటున్నాం. ఏమో మళ్ళీ నైట్ అవుతుందా? నైట్ వరకు అయితే బోనం తీసి ఇవన్నీ చేస్తే టైం పడుతుంది. మళ్ళీ కేక్ కట్ చేసుకోండి. అన్నీ ఒకే రోజు లేకపోతే మంచిగా. మహాలక్ష్మమ్మ బోనాలు ఇంకా తాతమ్మకు కూడా ఉంది, పోషమ్మకు అన్నీ అనేసరికి ఈ వంటలు చేయాలి, కప్పాలు అవి ఇవి అన్నీ అనేసరికి లేట్ అవుతుంది. ఇట్లా ఇంకా బోనమే కాలేదు మనదైతే. అందరి అయినాయి కావచ్చు. మన గుడికి వేస్తే లేట్ ఇక పొయ్యి మీద పెడితే ఉడుకుతుంది. ఇవి పూలు గిట్లా కూర్చోవచ్చు. అన్ని పూలు కానీ ఓడి బియ్యం కానీ అన్నీ రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. బోనం అయితే ఇక దానంతటా అది ఉడుకుతుంది. చిన్నగా మంట పెట్టినామంటే ఉడుకుతుంది. ఇదైతే చిప్ప నిన్న తీసుకొచ్చినాం మట్టిది, దీపం పెట్టడానికి నానబెట్టి పెట్టిన, మంచిగా నానింది. ఇప్పుడు మనం దీనిలో నూనె వేసి అంటే ఆరబెట్టాలి. కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత నూనె వేసి దీపం ముట్టించినాం అనుకో, నూనె ఎక్కువ పీల్చుకోదు. వేడికి అనేది ఇది మట్టిది కాబట్టి నానబెడితే వేడికి పగలదు. అందుకోసమని నిన్న నానబెట్టిన.
ఇప్పుడు తూడ్చి మనం దీపానికి రెడీ చేసుకుంటే అయిపోతుంది. బావా బెల్లపన్నం వండుడు అయితే అయిపోయింది. ఇది నీళ్ళలో చల్లారబెట్టి దండ గుచ్చుకుందాం. ఆ పూజకు అంటే గుడికి తీసుకుపోయి సామానాన్ని రెడీ చేసుకుందాం. లేకపోతే డీజే వచ్చింది అనుకో ఆగమాగం చేస్తారు. వచ్చిందా ఇక అమ్ములు ఒర్రే దొరుకుతుంది. ఆగమాగం తట్టల నీళ్ళు పట్టి పెడతా. బోనానికి అయితే బంతి పూలు గుచ్చుదాం. ఇప్పుడే రాంగా రైకల్లో తీసుకొని వచ్చినాం. మొన్నటిదాకా మా చెట్లకు ఉండే కానీ చెట్లన్నీ తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు ఆ బంతిపూలు పడ్డ బంతిపూలతో నారు మళ్ళీ మొలిసింది. మళ్ళీ బతుకమ్మ అప్పుడైతే ఫుల్ బంతిపూలు పూస్తే అట్లనే పటకుచ్చులు కూడా ఫుల్ చెట్లు పెరిగినాయి. మస్తు పూలు వెళ్తాయి ఈసారి అయితే. కానీ టైంకి వెళ్తే ఈ వర్షం బాగా పడితే ఖరాబ్ అవుతాయి చెట్లు. బాగా రెడ్ కలర్ బాగా లేనాయి ఫుల్. బంతిపూలే కాదు ఇవి పటకుచ్చులే కూడా బాగా మొలిసినాయి. అందరు బయటకు వెళ్ళేసరికి మన బోనం చల్లబడుతుందా వేడే ఉంటుందా? అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ నుంచి వచ్చేసరికి మస్తు టైం పడుతుంది. నీకు నువ్వు అట్లనే ముచ్చట్లు చెప్తావు. అక్కడ వాళ్ళందరూ ఎత్తుకొని నిల్చున్నాక నడురి నడురి అని అంటారు. మనకి ఇటు అటు అన్నీ చేసుకునేసరికి టైం గడిచి బంతి పూలు గుచ్చుడైతే అయిపోయింది. ఒక్క పని అయిపోయింది. ఇప్పుడు మనం ఓడి బియ్యం కలుపుకుంటే కొంచెం తీరం పడుతుంది పాన. లేకపోతే ఆగమాగమ అందరూ ఇళ్ళల్లో బోనాలే కాబట్టి ఇవ్వాలి రా. నేను ఒక్కదాన్నే కలపడం అవుతుంది. నేను ఒక్కదాన్నే కలిపితే పని అయిపోతుంది. అందరు ఎవరి పనికి ఇస్తారా? కుళ్ళు తెచ్చినావా? పచ్చి అంటే పచ్చి ఉంటాయి కదా అట్లా ఫ్రెష్గా. ఫ్రెష్గా దొరకదు కష్టం. మొన్నటి దాకా మంచిగా వర్షాలు పడనప్పుడు. ఇవన్నీ రెడీ పెట్టేస్తే ఒడి బియ్యం అయితే కలపడైంది. ఇవి గాజులు అమ్మవారికి తీసుకుపోయేటి అని పెట్టి పువ్వులు ఎగిర్తం ఉంటే ఏం చెప్తున్నానో అర్థం కాదన్నట్టున్నది. అగరబస్తులు అన్నీ పెట్టేస్తే కొంచెం టెన్షన్ ఉండేది. అన్నీ తీసుకుపోయినా లేదా అన్న టెన్షన్ ఉంటుంది. ఈ వత్తి గిన్నెలు ఎందుకు పెట్టినా నూనెలో నానబెట్టడానికని పెట్టుకున్నా. నాకు ఒకటి ఇంతకుముందు బాటిల్ తీస్తే ఒకటి ఐడియా వచ్చింది. ఏంటంటే ఇన్స్టాలో మొన్న వీడియో చూసిన. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని లోపల పెట్టి అంటే నూనె బయట పడకుండా దీన్ని పడేయకుండా చేయాలని అన్నారు. ఎట్లా అనేది తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడైతే బోనం అయితే తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆలోచించుకుంటే చేరితే ఈ పని ఇక్కడనే ఉంటుంది. ఇది బత్తి అయితే మంచిగా నానుతుంది. ఇది బయట పడేయద్దు. తర్వాత చూద్దాం. ఇవి బోనాల కాడికి తీసుకుపోయే సామాన్. ఏమో ఇది తీసుకొని వస్తా. అది ఉండని పసుపు కుంకుమ ఇక్కడ పెట్టేద్దాం. బోనం రెడీ చేద్దాం. అందరు రెడీ అయ్యారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. నీళ్ళలో పెట్టకపోతే గంట అవుతుండే చల్లబడ్డది. అంటే కొంచెం లోపల వేడి ఉంటుంది కాకపోతే పైన చల్లగా ఉంది. వీళ్ళు తాతమ్మ అక్కడికి వచ్చిరా పోతురా లేకపోతే ఎక్కడ? మహాలక్ష్మి కూడా మేకలు పోతున్నారు. అక్కడ డీజేలు ఎదుర్కొని వస్తారు కావచ్చు. మళ్ళీ ఒకసారి అటు పోయేస్తాను. అసలు అన్నీ ఒకే రోజు లేకపోతే తాతమ్మ కాడికి సేమ్యా అట్లా చేసి తీసుకొని పోదు. తాతమ్మ కూడా మంచి జరుగుతుంది. అన్నీ ఒకే రోజు ఎటు పోస్తారు. ఇప్పుడు పాపం నా కోసం చూస్తున్నారు. సంగపూర్ అత్తలేడు ఎక్కడక్కడికి పోవడానికి.
ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. నేను చిన్న ముందుగా సర్వ తొందరనే అయిపోతుంది అనుకుంటున్నా. అమ్మ అలంకారం అయిపోయింది. పూలదండ కట్టేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు వచ్చి అమ్ములు వచ్చి ఎగిరిత పెట్టిపోయింది. అందరు రెడీ అయ్యారు నాడు తొందరగా. అంటే మనం గుడికి ఒడుగు లేట్ అయింది, 10:30 అయింది మనం వచ్చేసరికి. అమ్మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. బోనం కూడా రెడీ చేస్తారు. నువ్వు ఇంకా బోనం రెడీ చేయలేవా అనబట్టి. చల్లబడ్డద్దా? పెద్దగా అవుతుంది వచ్చదండ. కరెక్ట్. ఇక్కడనే కదా మహాలక్ష్మి అమ్మ కన్నా. ఈ దీపాన్ని కూడా ఇట్లా బొట్లు పెట్టి ఆ బోనం మీద పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి అక్కడ రెడీగా ఉన్నారు అనగానే మనం ఈ దీపం ముట్టించుకొని బోనం ఎత్తుకొని పోతే అయిపోద్ది. లేకపోతే ఇవన్నీ మళ్ళీ అక్కడ ఆగుర్రి మీరు మేము రెడీ అయ్యేది ఉంది అని అంటే వాళ్ళు అక్కడ గులుక్కుంటారు. ఏం చేస్తారు పొద్దుగాలటి నుంచి రెడీ కారాదా, మేము ఎప్పటి నుంచో రెడీ అయినాం అని అంటారు. ఇక ఇవన్నీ ఒక దిక్కు పెట్టేస్తే అక్కడికి తీసుకుపోయేది అగ్గిపెట్ట తీసి దగ్గర పెట్టుకోవాలి.
పెళ్లి రోజు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఫైనల్గా. చూడండి, హ్యాపీ యానివర్సరీ. 2 కేకులు. ఈ కేక్ ఏమో మేము తీసుకొచ్చినాం, ఇదేమో మా పిల్లలు సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. ఇదే మన టీం, మైండ్ గేమ్ టీం. అయ్యపురి యానివర్సరీ సెలబ్రేషన్ సో ఇప్పుడైతే మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. నువ్వే కట్ చేయాలి. అసలు మేము ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది కదా. ఒకే ఒక్కసారి సర్ప్రైజ్ కేక్ పంపించిన నేను దుబాయ్ వెళ్ళినప్పుడు. ఎప్పుడు ఏదో ఒక యానివర్సరీ చేసుకున్నట్టు ఏదో ఒక ప్రాబ్లం అప్పుడు యానివర్సరీ కేక్ కట్ చేసుకుని అవుతలేదు. ఇది ఫస్ట్ టైం మేము ఎప్పుడు కట్ చేసిన ఫస్ట్ టైం అది. రెడీ? బ్లాస్ట్ తీసుకెళ్తే అది పని చేస్తలేదు. ఇటీరా అతుందా? అత్తలేదు. ఫెయిల్. యానివర్సరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం చేసుకున్నాడు. మేము ఇప్పటికీ యానివర్సరీ ప్రోగ్రామ్ ఇట్లా చేసుకోలే. మేమైతే పిల్లలు తీసుకొచ్చారు, వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ ఉంది. కానీ ఒకటి షార్ట్ తీసుకొచ్చడం లాస్ట్ చేసేది అదైతే అత్తలేదు పోయింది. పిల్లలు తెచ్చిన కేక్ కూడా ఇప్పుడు సెకండ్ టైం కట్ చేస్తున్నాం. వాళ్ళు పాపం ఫీల్ అవుతారు లేకపోతే. ఇది కూడా చాలు. పెట్టి ఇంకో 2 ఇంచులు వేస్తుంది పొట్ట. ఇప్పటికీ బయట వస్తుంది. నాకు ఎక్క తక్కువ. అరే తినక్క, తిను, యూట్యూబేగా తిను. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. రావురా? హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఇద్దరికి చూసిరు కదా, మా యానివర్సరీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. మా పిల్లలతో అయితే చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే వేరే కాడ ఒక వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకున్నాం, కానీ ఈ బోనాల ప్రోగ్రామ్ అచ్చుట్లా కుదరలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్లో మా పాప బర్త్డే ఉంది, ఖచ్చితంగా అక్కడ ప్లాన్ చేస్తాం. సో చూసిరు కదా, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.